గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈనాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలు చూసే ముందు ప్రధానంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులుంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అందుకోసం మీరు చేయాల్సింది మన యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మిత్రులారా. ఇక మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏవైనా కావచ్చు, లేదంటే సమస్యలు కావచ్చు, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అంశాలకు సంబంధించి మన స్ఫూర్తి న్యూస్కు సమాచారం ఇస్తే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో మీ ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఈనాటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్తల్లోకి వెళ్తే ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం చర్చ అనేది కొనసాగుతుంది. నిన్నటి వరకు నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, మరోవైపు బీజేపీ పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఆ చైర్మన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, చైర్మన్ అభ్యర్థులు ఎవరైతే ఎంపిక కావాలన్న ఆశతో ఎదురు చూడడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా పార్టీలో ఆధిపత్యాన్ని కావచ్చు, చెలామణి కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి పరపతి కావచ్చు, పార్టీలో కొనసాగుతున్న తీరు నేపథ్యంలో తమ అనుచరులకు తాము చెప్తే వినే వ్యక్తులకు మాత్రమే బీఫామ్లు ఇప్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కౌన్సిలర్ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే తమ అనుచరులతో ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ వేసినప్పటికీ చాలా మంది వీరిలో తమకు ఎందుకంటే ప్రధానంగా పరోక్షంగా చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. కౌన్సిలర్లు ఎవరైతే ఎంపిక కావడం జరుగుతుందో ఆ ఎంపికైన ప్రజల చేత ఓటు వేసిన తర్వాత ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిలర్లను ఎన్నుకున్న తర్వాత ఎన్నిక కాబడిన ఈ కౌన్సిలర్లే చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది పరోక్షంగా. కాబట్టి కౌన్సిలర్లు ఎవరైతే గెలవడం జరుగుతుందో గెలవక ముందే తమ అనుచరులకు బీఫామ్లు వచ్చేందుకు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నేతలు వ్యూహరచన చేయడం జరిగింది. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారితో ముందస్తుగానే సమన్వయం చేసుకుని గత 2-3 నెలల ముందు నుంచి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అయితే పార్టీలో ఇటు కాంగ్రెస్లో కానీ, అటు బీఆర్ఎస్లో కానీ, మరోవైపు బీజేపీ పార్టీలకు సంబంధించిన సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో తమకు అవకాశం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కౌన్సిలర్గా పోటీ చేసేందుకు అవకాశం రాలేదనే కోణంలో చాలా మంది అంటే పార్టీల పైన విమర్శలు చేయడం జరుగుతుంది. ఎవరైతే బీఫామ్ ఇవ్వరు అని తేల్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో, మరికొంతమంది నాయకులు, బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలోకి జంప్ కావడం జరిగింది. ఇతర పార్టీలోకి వెళ్ళి బీఫామ్లు వచ్చే అవకాశం ఉంది, బీఫామ్లు ఇస్తామని చెప్పిన తర్వాతనే ఇతర పార్టీలోకి జంప్ కావడం జరిగింది. తాము దశాబ్దాలుగా పనిచేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు రాజీనామా చేసినట్లు ప్రకటించడం జరుగుతుంది. మరోవైపు కొన్ని వర్గాలకు సంబంధించి ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి, లేదంటే ఎస్సీ, ఎస్టీ, బహుజన వర్గాలకు సంబంధించిన నాయకులు చాలా మందికి బీఫామ్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటంటే ఆర్థికంగా లేరు, డబ్బు లేదు మీ దగ్గర, కాబట్టి బీఫామ్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ చెప్పే కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్న వ్యక్తికి బాగా డబ్బు ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపికైన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఖరారు కాబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిలర్, ఆయన దగ్గర డబ్బు ఎక్కువ ఉందని చెప్పి ఇక కాంగ్రెస్ ఆయనని పక్కకు తప్పిస్తున్నారు. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలకు ఏవైతే గతంలో 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బాగా డబ్బున్న వ్యక్తులకు బీఫామ్లు ఇస్తున్నాయి. కాబట్టి బీజేపీలో మీకు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి బీజేపీలో ఉన్న కొనసాగుతున్న నాయకులను కూడా నారాజు చేయడం జరుగుతుంది. పరిణామాల నేపథ్యంలో అన్ని పార్టీల్లో కూడా ఎవరైతే బహుజన వర్గాలకు సంబంధించిన నాయకులు ఉన్నారో, పార్టీని జెండాను నమ్ముకుని దశాబ్దాలుగా ఆ పార్టీ జెండాను గ్రామాల్లో నాటుతూ ఆ జెండా నీడలో పెరిగినటువంటి అనేక మంది నాయకులు ఎవరైతే ఉన్నారో, యువ నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత తాము ఖచ్చితంగా నిస్వార్థంతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో అనేక మంది ఎవరైతే యువత రాజకీయాల్లో రాణించడం జరుగుతుందో ఆయా సిద్ధాంతాలు వాళ్ళ మనోభిష్టం మేరకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నమ్ముకున్న పార్టీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈరోజు విస్మయానికి, ఆశ్చర్యానికి, ఒకవైపు ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల మీద విరక్తి చెందడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రాజకీయాలు వద్దు, ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు దొంగలు, డబ్బున్న వ్యక్తులకే బీఫామ్లు ఇస్తున్నారు తప్ప పార్టీ కోసం, ఈ నాయకుల జెండాల కోసం, ఈ పార్టీల జెండాలు మోసిన వారికి, ఈ నాయకుల కోసం ఏళ్లకు ఏళ్లుగా పనిచేస్తున్న తమకు
కనీస న్యాయం జరగడం లేదు, ఈ దొంగలతో తమకు న్యాయం జరగదని చెప్పి కొందరు రాజకీయాలు ఇక మాకు వద్దు, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామంటూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. చాలా మంది నాయకులు, ఒక బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏళ్ళగా పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేస్తున్న బీఫామ్లు రాని నేపథ్యంలో పార్టీలో కన్నీరు మున్నీరుగా వెలిపించడం జరుగుతుంది. సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమకాలం నుంచి నేటి వరకు అనేక దఫాలుగా ఎన్నికలు కొనసాగినప్పటికీ, సుమారు 3 అసెంబ్లీ ఎన్నికలు, 3 పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు పదే అయిపోతున్నప్పటికంటే, ముగిసిపోతున్నప్పటికీ ఇప్పటికి కూడా, అంటే కల్వకుర్తి మున్సిపాలిటీ ఏర్పడింది 3వ ఎన్నిక అయినప్పటికీ కూడా ఒక్కసారి అవకాశం రాలేదంటూ నాటి ఉద్యమకారులు, నేటికి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మేము ఉద్యమం చేసినప్పుడు, మేము టీఆర్ఎస్ పార్టీ జెండాను గల్లీలో పాతినప్పుడు, మేము టీఆర్ఎస్ పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో ముందుండి నడిచిన కనీసం మాకు టీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కొనసాగుతున్న నాయకులందరూ కూడా టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులే. కాబట్టి అసలు ఈ టీఆర్ఎస్ పార్టీలో నిజమైన ఉద్యమ నాయకులు కానీ, లేదంటే టీఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా క్రియాశీలకంగా లేరు. కాబట్టి పార్టీలో చాలా మంది 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఉన్న వారిలో కూడా క్రియాశీలకంగా లేకుండా ఎవరైతే ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు పక్కన పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ భంగపాటు గురికాక తప్పదు అనే కోణంలో కన్నీరు మున్నీరుగా వెలిపించడం జరుగుతుంది ఉద్యమ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా. ఈ నేపథ్యంలోనే అనేక మంది పార్టీ మారడం జరుగుతుంది. బీజేపీ వాడు కాంగ్రెస్ వాడేమో బీజేపీలకి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాడు ఇంకో పార్టీలకి జంపు కావడం జరుగుతుంది. పరిణామాలన్నింటిని చూస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మిత్రులారా, ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉండడం జరుగుతుందో, అంటే ఉంటానని ఆశించడం జరుగుతుందో, ఆ నేపథ్యంలోనే వార్డుల్లో బలమైన అభ్యర్థి అయినప్పటికీ ఆ బలమైన అభ్యర్థి కంటే డబ్బులు తక్కువ ఉన్న నేపథ్యంలో వీళ్ళని పక్కన పెట్టి డబ్బున్న వ్యక్తులకే బీఫామ్లు ఇస్తున్న నేపథ్యంలో, అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా సరే, ఆ డబ్బున్న వ్యక్తులకి బీఫామ్ ఇస్తున్న నేపథ్యంలో ఆ డబ్బు లేని వ్యక్తులుగా చెప్పుకునే ఎవరైతే బహుజన వర్గాలకు సంబంధించిన నాయకులు ఉన్నారో, పార్టీ కోసం స్పష్టంగా పనిచేసిన నాయకులు ఎవరుతున్నారో వాళ్ళని పక్కన పెడుతున్న ఈ నేపథ్యంలో వాళ్ళతో బేరసారాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. 2 లక్షలుగా, 5 లక్షలుగా, 10 లక్షలుగా వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఓట్లను బట్టి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని బట్టి డబ్బునిచ్చి వాళ్ళకి తప్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ యువ నాయకులు ఎవరైతే ఉన్నారో నేను ఒక్కటి మాత్రం సూచన చేయడం జరుగుతుంది మిత్రులారా, డబ్బు కనుక మీరు తీసుకుంటే మీరు ఏ పార్టీలో ఉన్నా మీరు రాజకీయంగా సమాధి కావడం ఖాయం. ఎందుకంటే మీరు డబ్బు తీసుకునేది మీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల దగ్గర కాబట్టి భవిష్యత్తులో మీ పార్టీ నుంచి ఏ చిన్న పదవి కూడా మీకు వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా మీ పార్టీలో మీకు కనీస గౌరవం ఉండదు. ఇప్పటి వరకు కార్యకర్తగా కుర్చీలో సమావేశం నిర్వహిస్తే కుర్చీలో స్టేజ్ పైకి ఎలాగో మిమ్మల్ని పిలవరు, కానీ స్టేజ్ కిందనైనా అది చివరి లైన్లోనైనా మీరు గౌరవంగా కూర్చునేది. కానీ ప్రస్తుతం అంటే ఈ డబ్బు తీసుకుంటే మాత్రం ఈ గౌరవం కూడా ఉండదు అనేది సుస్పష్టం. అసలు మాకు గౌరవం వద్దు, రాజకీయాలు వద్దంటే అందిన కాడికి డబ్బు తీసుకోవడం ఉత్తమమైన పని. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో దొంగలు ఏళ్ళుగా వెంట తిప్పుకొని మా కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి, మా వర్గానికి సంబంధించిన వ్యక్తి అని, మా బహుజన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పి, అదేవిధంగా రెడ్డి, దొర, సామాజిక వర్గాలకు సంబంధించిన వారు కూడా అనేక మంది ఈరోజు పదవులు అంటే బీఫామ్లు వచ్చే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతుంది. అయితే వీళ్ళకు ఉండే బలాబలాలను బట్టి వాళ్ళకి డబ్బు ముట్టజెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది బీఫామ్లు పొందే అవకాశం ఉన్న వ్యక్తులు ఆయా వార్డుల్లో. అయితే డబ్బు తీసుకుంటే మాత్రం మీకు విలువ ఉండదు. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ రాజకీయాలు చేయాలన్నా, ఆ పార్టీలో మీరు కొనసాగుతున్న పార్టీలో గౌరవంగా ఉండాలన్నా డబ్బు తీసుకుంటే మాత్రం మీ భవిష్యత్తు అనేది పూర్తిగా అంధకారంలోకి మారడం జరుగుతుంది. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన అనేక మంది అభ్యర్థులు టికెట్ అంటే బీఫామ్ ఆశపడి భంగపడిన వారు ఎవరైతే ఉన్నారో, స్థానికంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ సింగిల్ విండో చైర్మన్లకు సంబంధించి, లేదంటే డైరెక్టర్లకు సంబంధించి, లేదంటే ఇతర మార్కెట్ యార్డ్లకు సంబంధించి ఎన్నికలు కావచ్చు, లేదంటే నామినేట్ పదవులు ఏమైనా ఉంటే
ఖచ్చితంగా మీకు ఇస్తామనే కొనంలో ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ హామీ ఇవ్వడం జరుగుతుంది. హామీల నేపథ్యంలో కౌన్సిలర్గా పోటీ చేయకుండా తప్పుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మీరు గౌరవంగా కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకుంటే గౌరవంగా తప్పుకోండి, కానీ డబ్బు తీసుకుంటే మాత్రం ఈరోజు సమాజంలో ఎన్నికల సమయంలో క్వార్టర్ మందు 500 రూపాయలు ఇచ్చి ఓట్లు ఏ విధంగా దండుకోవడం జరుగుతుందో, ఓట్లు దండుకున్నాగా రాజకీయ నాయకులకు పదవులు వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ప్రజలను గౌరవించడం లేదో, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం లేదో, అదే విధంగా డబ్బు మద్యం తీసుకుని ఓట్లు వేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ వార్డుల్లోని సమస్యల గురించి నాయకుల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించే తత్వాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి ఎందుకంటే వీడు మద్యం డబ్బు తీసుకున్నందుకు, వాడు మద్యం డబ్బు పంచినందుకు వానికి ఎన్నికల సమయంలో ప్రజల కాళ్ళు మొక్కుతాడు, పిల్లల ముడ్లు కడుతాడు, చౌరస్తాలో ఛాయలు చేస్తారు, కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్లేసిన ప్రజల వద్దకు రాజకీయ నాయకులు రావడం లేదు. కారణం ఏంటి అంటే ఎన్నికల సమయంలో వీళ్ళకి ఓట్లు కావాలి, ఈ ప్రజలకి ఏం కావాలి, మద్యం డబ్బు కావాలి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి పోతుంది, వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి పోతుంది. కాబట్టి ప్రజలకు నాయకులకు మధ్య బంధం అనేది తెగిపోతుంది. ఈ బంధం తెగిపోకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎవరైతే నేతలు ఉన్నారో, ఆయా పార్టీలను కొనసాగిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పార్టీల కోసం, సిద్ధాంతాల కోసం, విలువల కోసం పనిచేసే వ్యక్తులకు కూడా అప్పుడప్పుడు బీఫామ్లు ఇస్తే ప్రజల్లో మనుగడ ఉంటుంది ఆయా పార్టీలకు. లేదంటే డబ్బుతో ముడిపడినటువంటి ఈ పార్టీలు ఖచ్చితంగా సమీప భవిష్యత్తులో కాల గర్భంలో కలిసిపోవడం ఖాయం. కాబట్టి నాయకులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వ్యవహరించి ఓటర్లకు నాయకులకు మధ్య బంధం ఏ విధంగా తెగిపోవడం జరుగుతుందో, బీఫామ్లు రాని వ్యక్తులు కూడా డబ్బులు తీసుకొని అంటే పోటీ నుంచి తప్పుకుంటే మాత్రం పార్టీకి మీకున్న బంధం కూడా, పార్టీకి మీకున్న పేగు బంధం, నాయకులకు మీకున్న అనుబంధం ఖచ్చితంగా తెగిపోతుంది. గౌరవం అనేది ఉండదు. ఓటర్లకి ఈ రోజు గౌరవం ఏ విధంగా లేదో, ఎన్నికల సమయంలో నాయకులకు ఏ విధంగా గౌరవం లేదో, ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటర్లకు ఏ విధంగా గౌరవం లేదో, అదే విధంగా మీ బతుకులు కూడా మారిపోతాయి. కాబట్టి మీ బతుకులు అధ్వానంగా అవుతాయి. కాబట్టి డబ్బు తీసుకోవడం అనేది చేయొద్దు. భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు. ఈ క్రమంలోనే రంగులు మారుతున్న రాజకీయం, టికెట్లు దక్కకపోవడంతో పార్టీలు మారుతున్న ఆశావాహులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కు జంప్ జలానీలు పలు చోట్ల బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య ఇచ్చుపుచ్చుకునే విధానం. అవగాహన కుదిరిన చోట ఇంకా అభ్యర్థులను ప్రకటించిన వైనం, ఎమ్మెల్యేల వర్గం అభ్యర్థుల నామినేషన్ అంటూ వార్త వచ్చింది. బీఫామ్ ఎవరికో నామినేషన్లు వేసి ఎదురు చూస్తున్న ఆశావాహులు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పలు డివిజన్లలో 2-3 పోటీ, 42 మందితో తాజాగా జాబితా విడుదల చేసిన బీజేపీ. ఇక పగడ్బందీగా పురపోరు, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, ఓటింగ్ శాతం పెంచేందుకు కళాజాత బృందాలతో ప్రదర్శనలు, డబ్బు మద్యం రవాణా నియంత్రణకు జిల్లాలో 3 చెక్ పోస్టులు అన్ని బదావ సంతోష్ పేర్కొన్నారు కలెక్టర్. పని వదిలి ప్రచారానికి ఎన్నికల వేళ మహిళా కూలీలకు డిమాండ్, పూటకు 200 రూపాయలు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే చర్యలంటూ డిఎస్పీ మొగలయ్య పేర్కొన్నారు. గద్వాలకు సంబంధించి ముగిసిన నామినేషన్ల పర్వం చివరి రోజు భారీగా దాఖలు. మొత్తం నాగర్ కర్నూలు జిల్లాలో 521 నామినేషన్లు, గద్వాల జిల్లాలో 525, వనపర్తిలో 812 అత్యధికంగా. చిరుత, భయపెడుతున్న చిరుత, అచ్చంపేట మండలంలో సంచారం. నేడు మహిళల వన్డే ఇన్విటేషన్ టోర్నీ. అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య యత్నం అంటూ లింగాలకు సంబంధించి ఒక వార్త వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలోని సిహెచ్సిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి శుక్రవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం వంకేశ్వరం గ్రామానికి చెందిన మల్లేష్ లింగాలలో సిహెచ్సిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆసుపత్రిలో బెడ్లు తగ్గిపోవడంతో 4 సిబ్బందిని తొలగించారు. మళ్ళీ నెల క్రితం 3 విధుల్లోకి తీసుకుని తనను తీసుకోలేదు. దీంతో మనస్తాపం చెంది సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉండే స్పిరిట్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలిపారు. విధుల్లోకి తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్న సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటే సందర్భంగా బాధితుడు మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉపాధి హామీపై బీజేపీ కపట ప్రేమ అంటూ కాంగ్రెస్ వాళ్ళు సొల్లు కబుర్లు చెప్తున్నారు. వీళ్ళు చెప్తేనే అవుతుందా, మీరు ఏమేం చేసారు, ఎక్కడ వేసారని ఎవరికి తెలియదు సారు. చెట్లు కూడా, తుమ్మ చెట్లు కూడా నీకు సర్కారు చెట్లు కూడా నీకనే సరిపోయా. మీకు ఎన్ని ఏళ్ళు అధికారం ఇచ్చినా అనలేదు. ఇంకా బరిలో అక్క చెల్లెలు బీజేపీ తరఫున వేర్వేరు వార్డుల నుంచి పోటీ అంటూ ఒక 2 అక్క చెల్లెలకు సంబంధించిన వార్త వచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలుపు, కాంగ్రెస్ తరఫున పిలుపు. హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పిన ఎమ్మెల్యే చర్చనీయాంశంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ అంశం గద్వాల నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చెప్పుకుంటూ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గద్వాల పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి
37 మందిని కౌన్సిలర్లు గెలిపించాలని పిలుపునిచ్చారు. విలువలు, సిగ్గు, లజ్జ ఏమి లేదు రాజకీయ నాయకులు. ఇలాంటి వాళ్ళని చూస్తే తెలుస్తుంది. కేసు వచ్చిన ప్రతిసారి ఏమో నేను ఇదే పార్టీలో ఉన్నాను ఈ దొంగలు. కేసు పోయిన తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం నేను పార్టీ మారినా అని చెప్పి దొంగ మాటలు చెప్తారు దొంగ నాయకులు. ఈ విలువలేని నాయకులకు మనం ఓట్లేస్తాం. అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, నిరుపేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం ఒంగూరు మండలంలోని అన్నారం పాఠశాలలో 2 లక్షలతో టాయిలెట్స్ నిర్మాణ పనులను, 4.75 లక్షలతో మంజూరైన అన్నారం ముకురాల బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నారం సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన ఆరంభంలోనే గోవర్ధన్ రెడ్డి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఇప్పటికే 80 లక్షల సొంత నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులతో గ్రామం కొత్త రూపం సంతరించుకుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నాయకుల తారుమారు. మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు అది రోజు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు పోతారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు పోతారు. అర్థమే కాదు నాకు. పైసలు తాగడా ఇవ్వడు వస్తే ఆ దగ్గరికి విలువలు, పద్ధతులు ఏం లేవు. అయితే ఒక పార్టీ పైన, అధికార పార్టీ కాంగ్రెస్ పైన పైచేయి సాధించాలనే కోణంలోనేమో కాంగ్రెస్ వాళ్ళు తమ పార్టీలో చేర్చుకుంటారు. మళ్ళీ తెల్లారిన తర్వాత వీళ్ళే ఏం చేస్తారు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుంటారు. మొత్తం ఇదే నడుస్తుంది కథ. మందు మధ్యం 10 మందిని తీసుకురా, ఇలా పార్టీలో జాయినింగ్ కార్యక్రమాలు ఉన్నాయి. భారీ మొత్తంలో వందలాది మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిక. మళ్ళీ రేపు తెల్లారిన తర్వాత భారీ మొత్తంలో వందలాది మంది టీఆర్ఎస్ పార్టీలో చేరిక. మళ్ళీ రేపు ఆ వార్త. అంటే ఎట్లా తయారయ్యారు జనాలు కూడా, అంటే పైసలు మధ్యం ఇస్తారు, రోజు పార్టీ కండువ కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. వనమంతా జనమై మేడార మహాజాతరకు పోటెత్తిన భక్తులు, క్యూ లైన్ల వద్ద అదుపు తప్పిన పరిస్థితి, లాఠీ చార్జ్. జనజాతరను స్థలపించిన బస్టాండ్ ప్రాంగణం తల్లులను దర్శించుకున్న గవర్నర్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్. విఐపీల తాకిడి పెరగడంతో భక్తులకు ఇబ్బందులు, 15 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. అజెండాలో నల్లమల సాగర్ వద్దు. సిడబ్ల్యూసి భేటీలో తెలంగాణ ప్రతిపాదన, 7 రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వండి, 15 రోజుల్లో వాటిపై అభిప్రాయాలు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సిడబ్ల్యూసి సూచన, సముద్రంలో కలిసి నీటిని వాడుకుంటే తప్పేంటి అంటూ ఏపీకి సంబంధించిన నాయకులు అంటున్నారు. కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అంటున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నాయన గువ్వల బాలరాజు దొంగ లంగా టీఆర్ఎస్ పార్టీ అంటివి, మళ్ళీ ఆయన పార్టీలను కండువ ఎందుకు కప్పి జాయిన్ చేసుకున్నావు సారు? మరి గువ్వల బాలరాజు మంచోడే కదా, నువ్వు కండు వేసిన తర్వాత తెలిసింది కదా. ఆయన లంగా దొంగ అని ఎందుకన్నావు సార్? దానికి చెప్పు సమాధానం, వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో కాలయాపన, కాంగ్రెస్ బీఆర్ఎస్ ల లోపాయకారి ఒప్పందం, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావనే, కానీ నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నంత వరకు నీ పార్టీ తేలదు మునగదు, ఇంతే తిరుగుతుంది అక్కడ ఇక్కడ, పడ్డీలే కొడుతుంది నీళ్ళ. హైదరాబాద్ లోనే విచారణ, ఇల్లా పోలీస్ స్టేషనా మీరే తేల్చుకోండి. ఎర్రవల్లికి పోలీసులు రావడం కుదరదు, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ. ఎక్కడికి వస్తారో చెప్పాలని కేసీఆర్ కు సిట్ నోటీసు. బంజారాహిల్స్ నందినగర్ ఇంటికి పోలీసులు ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు. ఎర్రవల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు భేటీ. కోర్టుకు వెళ్లే అవకాశాలపైన నేతల చర్చ. స్టేషన్ కు వెళ్తేనే లబ్ధి అంటున్న పార్టీ వర్గాలు. రేవంత్ కు హార్వర్డ్ పట్టా, కెనడా స్కూల్ సర్టిఫికేట్ అందుకున్న సీఎం. ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తిగా రికార్డ్. తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్నారంటే ఎక్స్ లో రేవంత్ పోస్ట్. భూసేకరణకు 5,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించేందుకు సర్కారు సిద్ధం. భూములు సేకరించాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలన్న సీఎం ఆదేశాలతో కేటాయింపు. ఇక ఓ పనికిమల్ల పాడి కౌశిక్ రెడ్డి అంటాడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఈ దౌర్భాగ్యుడు కులాన్ని, అంటే మన దేశం అంటే ఏకత్వంలో భిన్నత్వం, అన్ని కుల మత ప్రాంత లింగ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టు ఎవరి పని ఆడ చేసుకొని బతాడు. ఎందుకంటే కులం గురించి, పార్టీల గురించి, రాజకీయాల గురించి మాట్లాడితే ఎవరి కడుపులకు బువ్వ రాదు కాబట్టి ఎవరి పని ఆడ చేసుకొని బతాడు. ముస్లింస్ ఇప్పటికీ రోడ్ల మీదనే బతుకుతున్నాడు. పండ్లు, ఛాయలు, కూరగాయలు అవి అమ్ముకొని వాళ్ళు బతుకుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడదు చాలా మంది ముస్లిం కులాల్లో. కానీ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మొత్తం తమ పబ్బం గడుపుకుంటున్నారు. అనేక మంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మినిస్టర్ అవుతున్నారు, రిటైర్డ్ అవుతున్నారు. ఇంటికాడ కూర్చొని లక్షల రూపాయల పెన్షన్ తీసుకొని హాయిగా కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళి వస్తున్నారు 2-3 నెలలకు ఒకసారి. కానీ ఇక్కడ జనాలు మాత్రం కొట్టుకు సవాలి. అయితే ఈ రాజకీయ నాయకుడనే పాడి కౌశిక్ రెడ్డి అనే ఒక దౌర్భాగ్యుడు, దద్దమ్మ, తెలివి తక్కువ వెధవ ఏమంటాడంటే తుర్కోళ్ళు అని మాట్లాడుతున్నాడు మిత్రులరా. సిపిని పట్టుకొని
సిపి తుర్కోడు చెప్తే మీరు వింటారా అని చెప్పి ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఒక ఉన్నత అధికారిని ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం మిత్రులారా? వీడు చట్టసభలో ఒక సభ్యుడు, వీడు చట్టం చేస్తే మన రాష్ట్ర ప్రజలు దాన్ని, అంటే చట్టసభలో వీడు దళితుడు ఉంటాడు కాబట్టి, ఈడే చట్టం చేస్తాడు కాబట్టి, చట్టంలో వీడు ఒకడు కాబట్టి ఆ చట్టాలను మనం అమలు చేసిన పరిస్థితి. ఎలా ఒక ముస్లిం వర్గానికి సంబంధించి దేశంలో భిన్నత్వం, అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది, అందరు కలిసి ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఊర్లకు పోతే, పట్టణాలంటే తెలియదు బంధాలు బంధుత్వాలు, అంటే ఊర్లకు పోతే ముస్లిం ఆయనని బాబాయ్ అంటాడు. ఆ ముస్లిం అయిన పిల్లలు చిన్నోళ్ళు ఉంటే ఏది బిడ్డ అంటాడు, కొడుక అంటాడు. అంటే అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో, లేదంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ ఇవన్నీ ఏమి ఉండవు మిత్రులారా. వీళ్ళ మామ అన్న తాత బామ్మర్ది బాబా అనుకుంటా తిరుగుతారు. ఈ పనికిరాన్ని పాడి కౌశిక్ రెడ్డి లాంటి దరిద్రుడు వీడు అంటాడు. మరి ముస్లిం సోదరులు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మరి టీఆర్ఎస్ దొంగలకు ఎందుకు మీరు ఓట్లేయాలి? ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా, ముస్లిం సోదరులారా. మిమ్మల్ని సిపి ఒక ఉన్నతాధికారి ఉంటే ఎంతో కష్టపడి ఆయన చెమటోడ్చి నిరంతరం కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడిన ఈ సిపిని ఈరోజు తుర్కోడు అని మాట్లాడడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి గారు. అంటే అట్లా మాట్లాడినా ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు, ఈ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పాడి కౌశిక్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వాని మీద సస్పెండ్ వేటు వేయలేదు, లేదంటే వానికి నోటీసులు ఇవ్వలేదు పార్టీ పరంగా. ఇలాంటి తుర్కోడు అని మాట్లాడినటువంటి ఈ పాడి కౌశిక్ రెడ్డి అని ఈరోజు చర్యలు తీసుకున్నటువంటి ఆ పార్టీకి మీరు ఎందుకు ఓట్లేస్తారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మిత్రులారా. ఎందుకు ఈ దొంగలకు మీరు ఓట్లేయాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని ఏలన చేస్తూ కులం గురించి మాట్లాడిన ఈ దొంగను ఒక ఉన్నతాధికారి గురించే ఈ విధంగా మాట్లాడడం జరుగుతుందంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, పండ్లు కూరగాయలు లేదంటే ఇతర చిన్న చిన్న ఛాయ్ స్టాల్లో అదే టిఫిన్ సెంటర్ నడుపుకుని బతుకుతున్నటువంటి మైనార్టీ సోదరులకు సంబంధించిన వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళపైన డామినేషన్ ఏ విధంగా ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా. ఎందుకు ఈ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలో ఒకసారి నిర్ణయం తీసుకోండి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేష వ్యాఖ్యలు. కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాడు. ఇక వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఘటన, అనుచరులతో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై కౌశిక్ ధర్నా, వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ, కేసు నమోదు. పోలీసుల క్షమాపణ చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి దళితుడు. క్షమాపణ చెప్తే అయిపోతాదిరా? తుర్కోళ్ళని క్షమాపణ అంటావరా? వాళ్ళని కులం గురించి మాట్లాడి ఇంత బలుపురా నీకు. వీడు ఎన్నికల సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈడు ఈయన పెన్లో ఈయన బిడ్డ కూర్చొని ఏం మాట్లాడతారంటే మొత్తం ఇట్లా జుట్టి ఇరవోసుకొని ఈయన భార్య, ఈయన బిడ్డ ఉంటుంది ఆమె, ఈయన నన్ను మీరు గెలిపించకుంటే మేమందరం గడి చచ్చిపోతాము, మా విజయోత్సవ ర్యాలీకైనా రావాలి, లేదంటేనేమో మా చనిపోయిన తర్వాత శవయాత్రకైనా మీరు రావాలి, కానీ ఖచ్చితంగా రావాలి అని చెప్పిన దొంగ వీడు ఏడుపు నయవంచన చేసి బొబ్బలు పెట్టి ఓట్లు వేయించుకుని ఇలా గెలిచిన తర్వాత ఈరోజు ముస్లింల గురించి ఇట్లా మాట్లాడడం, అధికార కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి అడ్డగోలుగా మాట్లాడతాడు ఈ దళితుడు. దీని గురించి ఖచ్చితంగా ఇలాంటి మతాల మధ్య చిచ్చు పెట్టి ఇలాంటి దొంగల గురించి ఈ టీఆర్ఎస్ పార్టీని దళితురపు పార్టీలో చర్యలు తీసుకోకుంటే మైనార్టీ సోదరు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయాలో ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా. ఇక చూడండి మిత్రులారా, సిపి తుర్కోడు ఆయన చెప్తే మీరు ఎందుకు వింటున్నారు, ఆయనని చెప్తే విని నన్ను నా ఎవరైతే కార్యకర్తలను పోకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఈ దళితులపు వెధవ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఇది చూడండి మిత్రులారా, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేష వ్యాఖ్యలు. కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఘటన. హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. సిపి తుర్కోడు తుర్క సిపి చెబితే మీరు వింటారా అంటూ పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క జాతర సందర్భంగా గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. జాతరకు కుటుంబ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలతో వెళ్తున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం, కోర్టు నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో వెళ్లాలని కోరడంతో ఆయన రెచ్చిపోయారు. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై కూర్చొని ధర్నాకు దిగారు. ఆయన కూడా వచ్చింది ఇంకా ఈయన పెళ్ళం ఈయన బిడ్డ ఇలా మంచి వేసుకొని వచ్చారు, అంత కట్టుబడుతో. లేదంటేనేమో ఎట్లా డాన్స్ చేస్తారని మనకు రిలీజ్ చేస్తారు, మనకు తెలిసే. ఇవాళ వచ్చారు, మొత్తం వచ్చారు. ఆయన ఎన్నికల సమయంలో వస్తేనేమో విజయోత్సవ ర్యాలీకి రండి, లేదంటే మా శవయాత్రకు రండి అని చెప్పి నంగనాచి మాటలు ఏడిపోయించారు ముగ్గురు కూడా, ఈ పిల్ల తల్లి ఈడు. ఇలానేమో అలచలు చేస్తారు మొత్తం తుర్కోళ్ళు అని చెప్పి మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు ఈ దొంగ. ఈ సందర్భంగా వాడు ధర్నా చేసిన ఈ దొంగ మాట్లాడుతూ సిపి తుర్కోడ్ అంటే తుర్క ముస్లిం, సిపి చెప్తే మీరు వింటారా అంటే ఒక ఉన్నతాధికారి అని చెప్తే కింది స్థాయి అధికారులు పాటించాలి. అక్కడ ఏంది ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా
శాంతియుతంగా ఆ మహాజాతర నిర్వహించాలి. వాళ్ళ బాధ్యత, అది డ్యూటీ వాళ్ళది. పని చెప్పిరు కాబట్టి ఉన్నతాధికారులు పని చెప్పారు కాబట్టి సిపి కూడా ఇంకొక ఉన్నతాధికారులు ఉంటారు, వాళ్ళందరూ కలిసి పని చెప్పుకున్నారు కాబట్టి సమిష్టితో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఇలాంటి దొంగ దండు లేక గుంపు గుంపు వస్తే ఆడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వీళ్ళని ఆపిరు. అరే నువ్వు ఒక ఎమ్మెల్యే కానివి, విఐపి కాబట్టి నువ్వు ఓరా నీ పిల్లలతో ఓడొద్దన్నారు. కానీ వందల మందిని వేసుకొని పోతా అంటే ఎట్లా చెప్పండి? అది ఆడ అయితే ఆడ ఒక వ్యవహారాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు ఆ పోలీసులు. నడిపిస్తున్న ఇబ్బంది పెట్టడం కాకుండా బాధ్యతయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఈ దళితుడు ఇష్టారీతిగా మాట్లాడి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇక ముస్లిం సిపికి హిందూ సాంప్రదాయ పండుగలు తెలుసా? హిందూ వ్యతిరేకి సిపి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూ అంటూ నేలకు ఉమ్మిస్తూ సిగ్గుండాలి, వార్డు మెంబర్లు కాని వారికి సిపి పోలీసులు గన్మెన్ గా ఉంటారా? 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూసి అంటున్నాడు. ఇక సిపి సిఐలు నాకు సెల్యూట్ కొట్టాల్సిందంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. అయితే పోలీస్ శాఖ కౌశిక్ రెడ్డి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో శుక్రవారం పోలీసులు క్షమాపణ చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యేనైన తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. వీణవంక సమ్మక్క జాతరకు ఎమ్మెల్యే ఇక పెద్ద సంఖ్యలో వెళ్ళవద్దన్నందుకు వీటితో పాటు 100 మంది జాతరకు పోతుంటే ఎట్లా? సమస్యలు వస్తాయి కదా, ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, ప్రజలకు ఇబ్బందులు అయితే సామాన్య ప్రజలకు. వీడు విఐపి అనే పేరుతో 100 మంది తీసుకుపోతే సామాన్య జనాలు ఈ దళితుల కోసం వెయిట్ చేయాలి. అసలు విఐపి దర్శనాలను తీసేయాలి. వీణవంక సమ్మక్క జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతోనే వివాదం రేగింది. వాస్తవానికి ఈ సమ్మక్క జాతరకు ట్రస్టీగా ఉన్న పాడి ఉదయ్ నందన్ రెడ్డి వర్గానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్గానికి విభేదాలు కొనసాగుతున్నాయి. దీనిపై కోర్టు కూడా ఉదయ్ నందన్ రెడ్డికి అనుకూలంగా తీర్పిచ్చింది. క్రమంలో జాతర ట్రస్టీగా ఉన్న ఉదయ్ నందన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మిగతా వారు కొట్టాల్సి ఉన్నందున అందరూ సమయమును పాటించాలని ఏసీపీ మాధవి ముందుగానే ప్రకటించారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వాహనాలకు అనుమతి ఉందని చెప్పారు. దీంతో పోలీసులపై కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడంతో మొత్తం వ్యవహారం అనేది వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం కౌశిక్ రెడ్డి వీణవంకకు వెళ్ళాక జాతర ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టే విషయంలోనూ వివాదం చోటు చేసుకుంది. పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని సైదాపూర్ స్టేషన్ కు తరలించి గురువారం రాత్రి విడుదల చేశారు. కాగా పోలీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు పట్ల ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపై బైఠాయించి ప్రజలకు ఇబ్బందులు సృష్టించినందుకు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు టౌన్ సిఐ కరుణాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 126(2), 132, 196, 299 కింద కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పొరపాటైంది క్షమించండి అంటున్నాడు ఈ దళితుడు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను ఉద్దేశించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం, తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించాయి. ఐపీఎస్ అధికారి మతాన్ని ఉద్దేశిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చేసినందున ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని సిపిఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి విక్రమ్ సింగ్ మాన్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం కూడా కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడినట్టు సమాచారం. మండిపడడం కాదురా దళితులారా, ఇలాంటి వేదావని మీ పార్టీలకు చేర్చుకోవడం దురదృష్టకరం రా. ఉద్యమకారులకు బీఫామ్ ఇవ్వకుండా, టీఆర్ఎస్ పార్టీ జెండాను వాతినటువంటి నాయకులకు బీఫామ్ ఇవ్వకుండా, పక్క పార్టీ నుంచి వచ్చిన దొంగలకు బీఫామ్సీ గిట్నే ఉంటుంది రా. వాడు ఆకురౌడిగా తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసి ఏముంటుందిరా గిదే అని ఆకురౌడి లక్షణాలు ఏడవతాయి చెప్పు. దీంతో పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శుక్రవారం పట్టణంలో క్షమాపణ చెప్పారు. అవి తాను ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, పోలీసులు అంటే తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా కూడా ఏముంటుందిరా, నీ ఉద్దేశంలో ముస్లింలు ఉన్నారు కాబట్టి అక్కడ తుర్కాయన నీకు అది తెలుసు కాబట్టి ఆ విధంగా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఉద్దేశపూర్వకం ఏందిరా? ఇంకా నయ్యం వక్రీకరించడం చెప్పలే, మీడియా వాళ్ళు వక్రీకరించడం చెప్పడం ఇలా కలవాడు దళితులకి. కాకపోతే ఏంటంటే వీటి నోటి నుంచి మాట వచ్చింది కాబట్టి అక్కడ రికార్డ్ అయింది కాబట్టి వీడేం చెప్పలేకపోయింది, దాని నుంచి తప్పించుకోలేకపోయింది. లేదంటే మీడియా నా పైన కుట్రపూరితంగా వక్రీకరించడం జరిగిందని మాట్లాడేటోడు ఈ రాజకీయ నాయకులకు అలవాటే. ఇక సమ్మక్క జాతరకు వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకొని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, ఒత్తిడిలో మాట జారని తెలిపారు. తన మాటలతో ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో తనపై రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా? అరే సిగ్గుండాలని నీకు, నాకు అర్థం కాదు. సీఎం రేవంత్ రెడ్డి నిన్ను ఆపిస్తే నువ్వు తుర్కోలని నిరుతావరా? నాకు అర్థం కాదు.
ఇక స్పీకర్కు ఫిర్యాదు చేసిన సుఖమైన పిల్లాడు. తాను ఒక ప్రజాప్రతినిధిని కూడా చూడకుండా నువ్వు ప్రజాప్రతినిధి ద్వారా రౌడీరా బాబు, నువ్వు ఇదారా నీ పని, నాకు అర్థమైతే లేదు. ఒక ఉన్నతాధికారిని పట్టుకొని తురుకోడన్న వ్యక్తివి నువ్వు ఒక మనిషివి, నీకు పద్ధతులు, నువ్వు చట్టప్రతినిధి, మరి నువ్వు ప్రజాప్రతినిధి. సిగ్గు లేకుండా మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఈయన. తాను ఒక ప్రజాప్రతినిధిని కూడా చూడకుండా తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిగ్గుండాలే ఈ ఫిర్యాదు ఇయనీక, నీకు సిగ్గుండాలే నీకు ఇయనీక. వాళ్ళని తిట్టి మళ్ళీ వాళ్ళని మతం గురించి మాట్లాడి ఈ మేరకు శుక్రవారం స్పీకర్ ని కలిసి లేఖ సమర్పించారు. తాను సమ్మక్క సారలమ్మ దేవాలయం దర్శించుకునేందుకు వెళ్తుండగా ఎలాంటి ముందస్తు ఉత్తర్వులు లేకుండానే పోలీసులు తన భార్య పిల్లలను అకారణంగా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుడిలో మొక్కులు చెల్లించుకున్న సమయంలో తనను బలవంతంగా అవమానకర రీతిలో అక్కడి నుంచి పంపించారని తెలిపారు. నువ్వు గడ్డదరబడి అక్కడ కూర్చుంటే సామాన్య జనాలు ఎప్పుడు రావాలరా బాబు? నువ్వు విఐపి, నువ్వు దొంగవు, నీకు సామాన్య జనాలతో కూడా మాట్లాడరాదు, పక్క మతం నీకు గౌరవించరాదు. నీకు గంటల తరబడి అక్కడ కూర్చుంటే జనం ఒప్పుకుంటారా? మరి పోలీసుల ప్రవర్తన తనకే కాకుండా అసెంబ్లీ గౌరవానికి కూడా భంగం కలిగించేలా ఉందని, ప్రోటోకాల్ పాటించకుండా ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఈయనకంట పోలీసుల ప్రవర్తన తనకే కాకుండా అసెంబ్లీ గౌరవానికి నీకేందో సంబంధం? అసెంబ్లీ నీకు చెప్పినా తుర్కోడని మాట్లాడమని చెప్పిందా ముస్లిం సోదరుల గురించి? ఈ మేరకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం, హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. సిగ్గున్నారా? ఇప్పుడు గౌసాలం గురించి, కమిషనర్ గురించి, నువ్వు సిపి గురించి అలా మతం గురించి మాట్లాడినావు, కులం గురించి మాట్లాడి మళ్ళీ అలా మీద చర్యలు తీసుకోవాలంటావు. ఇట్లా తయారైంది మన రాజకీయాలు. ఏం చేస్తాను చెప్పండి మిత్రులారా? డబ్బు ఉన్నది రాజకీయం, డబ్బు ఉన్నోళ్ళకి మేము సిగ్గు లేకుండా ఓట్లు వేసేవి. ఇది దొంగల ఎమ్మెల్యేలు అయ్యి, ఎమ్మెల్యేలు అయిన తర్వాత వాళ్ళ ఇస్తారు, ఇది వ్యవహారం. ఏమిటో చెప్పండి, అందరు తప్పు. నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు, అది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు. విద్యా హక్కులో భాగమే పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందించాలి. బడిలో మగపిల్లలకు వేరువేరు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. అసలు మరుగుదొడ్లే లేవు సారు, సుప్రీంకోర్టు సారు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. అసలు టాయిలెట్లు పోయినాక మరుగుదొడ్లే లేవు, మళ్ళీ సపరేట్ అంటే కష్టమవుతుంది. ఇక నెలసరి సమయంలో యవ్వన దశలో వచ్చే ఆరోగ్య మార్పులపై అవగాహన కల్పించే పాఠాలను బోధించాలి. పురుష టీచర్లు, విద్యార్థులు సైతం చైతన్యవంతులను చేయాలి. 3 నెలలుగా ఆ ఆదేశాలను అన్ని స్కూళ్ళలో అమలు చేయాలి. సుప్రీంకోర్టు పేర్కొంది. ఆదేశాలు అమలు చేయకుంటే ఈ ప్రభుత్వాలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో కోర్టు చెప్పాలి. అప్పుడు ఈ దొంగలు తీసుకుంటారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలు టాయిలెట్స్ పోసేందుకు పరిస్థితి లేక ఆడ టాయిలెట్స్ లేని క్రమంలో ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి వరకు నీళ్లు తాగుతలేరు. ఎందుకంటే నీళ్ళు తాగితే టాయిలెట్ వస్తుందని చెప్పి బాలికలు స్కూల్కు వెళ్ళేటప్పుడు నీళ్ళు తాగడం లేదు. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఒక బొక్క నీళ్ళు తాగి పడుకుంటున్నారు. నీళ్లు తాగకుండా మన శరీరానికి సంబంధించినటువంటి 5 లీటర్లకు తక్కువగా నీళ్లు తాగితే సమస్యలు వస్తుందని చెప్పి డాక్టర్లు, విద్యావంతులు, మేధావులు చెప్తుంటారు. 5 లీటర్లు కాదు, కనీసం లీటర్ కూడా తాగుతలేరు ఈ బాలికలు ప్రధానంగా. తాగని క్రమంలో భవిష్యత్తులో వాళ్ళు తల్లులయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు, లేదంటే పురిట్లోనే బిడ్డను కోల్పోవడం అనారోగ్యంలో, లేదంటే తల్లి చనిపోవడం, ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు దాపురించడం వల్ల. అంటే ఈ దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కనీసం నీరు తాగేందుకు కూడా ఉత్సాహం చూపడలేదంటే అక్కడ పరిస్థితులు లేవు కాబట్టి, టాయిలెట్ పోసే అవకాశాలు లేవు కాబట్టి, నీళ్లు తాగే పరిస్థితి లేదంటే బతికే పరిస్థితి లేకుండా పోయింది పరోక్షంగా చెప్పాలంటే మిత్రులారా. చూద్దాం. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, విద్యా హక్కులో భాగంగా నెలసరి సమయంలో ఆరోగ్యంగా ఉండడం అంటే ఋతుక్రమ ఆరోగ్యం మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే కౌమార దశలోని బాలికల కోసం కేంద్రం రూపొందించిన పాఠశాలలకు వెళ్లే బాలికల కోసం ఋతుక్రమ పారిశుద్ధ్య విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని జస్టిస్ జేబి పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. ఇందులో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో మగపిల్లలకు, ఆడపిల్లలకు వేరువేరుగా మూత్రశాలలను ఏర్పాటు చేయాలని, వాటిని ఉపయోగించడానికి వీలయ్యే నీటి కనెక్షన్ ఉండేలా చూడాలని, విద్యార్థులకు పర్యావరణ హిత శానిటరీ నాప్కిన్స్ ను ఉచితంగా అందుబాటులో ఉంచాలని దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ తీర్పును అమలు చేయకపోతే ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు అమలు చేయకపోతే అందుకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందించాలని, కనీస పారిశుద్ధ్య
సౌకర్యాలు ఏర్పాటయ్యేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఒక పీరియడ్ అంటే ఫుల్ స్టాప్, వాక్యాన్ని ముగించాలి తప్ప బాలికల విద్యను కాదు అని అమెరికన్ విద్యావేత్త, సామాజిక కార్యకర్త మెలిసా బెట్టన్ హృద్యమైన వ్యాఖ్యను ఉటంకిస్తూ జస్టిస్ జేబీ పార్థివాలా 126 పేజీల తీర్పును ప్రారంభించారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద కల్పించిన జీవించే హక్కులో ఋతుక్రమ ఆరోగ్యం కూడా ఒక భాగం. ఒక బాలిక అత్యున్నతమైన లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యాన్ని సాధించడానికి సురక్షితమైన, ప్రభావవంతమైన, అందుబాటు ధరల్లో ఉండే నెలసరి ఆరోగ్య నిర్వహణ చర్యలు ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన పునరుత్పత్తి జీవితాన్ని గడిపే హక్కులో భాగంగా లైంగిక ఆరోగ్యాన్ని గురించి తెలుసుకునే హక్కు, దానికి సంబంధించిన చదువును పొందే హక్కు కూడా ఉంటుందని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం లభించే విద్యా హక్కును సుప్రీంకోర్టు మల్టీ ప్లయర్ రైట్ అంటే ఒక వ్యక్తి బాగా చదువుకుంటే తద్వారా తనకున్న మిగతా అన్ని హక్కుల గురించి తెలుసుకుంటారని అర్థం అభివర్ణించింది. మనిషి గౌరవంగా బతకాలన్నా, జీవించే హక్కును పూర్తి స్థాయిలో అనుభవించాలన్నా అది చదువు ద్వారానే సాధ్యమని తేల్చి చెప్పింది. అంతటి కీలకమైన చదువుకు ఋతుక్రమంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల, పాఠశాలలో సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా మంది బాలికలు దూరం కావాల్సిన పరిస్థితి వస్తుందని, చదువు ఆగిపోవడం వల్ల వారు తమ ఇతర హక్కులను కూడా వినియోగించుకోలేకపోతున్నారని ఆవేదన వెలుగుచ్చింది. ప్రాథమిక విద్యా హక్కు, విద్యా హక్కు చట్టం అనేవి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తాయని, అటువంటి విద్యను పొందడానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఖర్చులు, రుసుములు ఏవైనా సరే ఈ హక్కు కిందికే వస్తాయని తేల్చి చెప్పిందంటే, శానిటరీ పాడ్లకయ్యే ఖర్చు వల్ల విద్యార్థులు చదువు మానేయాల్సిన పరిస్థితి వస్తే ఆ ఖర్చును ప్రభుత్వమే భరించాలని దీని అర్థం. కీలక ఆదేశాలు. పాఠశాలలో ఋతుక్రమ ఆరోగ్య నిర్వహణ చర్యలు లేకపోవడం వల్ల బాలికల విద్య ఆగిపోకుండా పలు కీలక ఆదేశాలను ధర్మాసనం జారీ చేసింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలన్నింటిలోనూ ASTM D 6954 ప్రమాణాలకు తగినట్టుగా తయారు చేసిన పర్యావరణ హిత శానిటరీ నాప్కిన్లను విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. వాటిని కూడా మరుగుదొడ్ల ప్రాంగణంలోని పెండింగ్ మిషన్ల ద్వారా అందుబాటులో ఉంచాలని, అలాంటి అవకాశం లేని చోట్ల ఒక నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత అధికారి అంటే టీచర్ లేదంటే ప్రిన్సిపల్ వద్ద లభ్యమయ్యేలా చూడాలని పేర్కొంది. ప్రతి పాఠశాలలో పనిచేసే స్థితిలో ఉన్న ఆడ, మగ పిల్లలకు వేర్వేరు మరుగుదొడ్లు నిరంతర నీటి సౌకర్యంతో ఉండేలా చూడాలని ఆదేశించింది. అలాగే పాఠశాలలు ఇప్పటికే ఉన్న కొత్తగా కట్టబోయే మరుగుదొడ్లను విద్యార్థుల గోప్యతను కాపాడేలా దివ్యాంగులకు సహా పిల్లలందరి అవసరాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. పాఠశాలలో ఉన్నప్పుడు నెలసరి వస్తే బాలికలు ఇబ్బంది పడకుండా అత్యవసర చర్యల్లో భాగంగా అన్ని పాఠశాలలు ఋతుక్రమ ఆరోగ్య నిర్వహణ కార్నర్లు ఏర్పాటు చేయాలి. వాటిలో అదనపు లోదుస్తులు, అదనపు యూనిఫారాలు, వాడిన శానిటరీ నాప్కిన్లను, పారేయడానికి వీలుగా డిస్పోజబుల్ బ్యాగులు, ఇతరత్ర అవసరమైన అన్ని వస్తువులను ఆయా కార్నర్లలో ఉంచాలి. ప్రతి పాఠశాలలోనూ వాడేసిన శానిటరీ నాప్కిన్లను పారవేయడానికి సురక్షితమైన, పరిశుభ్రమైన, పర్యావరణానికి హాని కలగకుండా యంత్రాంగం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఋతుక్రమ ఆరోగ్యం, యవ్వన దశపై అవగాహన, శిక్షణ అనే అంశంపై పాఠశాలలో మార్పులు చేయాలి. నెలసరి సమయంలో యవ్వన దశలో వచ్చే మార్పులు, ఆరోగ్య సమస్యలపై లింగ సున్నితత్వంతో కూడిన పాఠ్యాంశాలను చేర్చాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SEERT లకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలో మౌలిక వసతులు, ముఖ్యంగా మరుగుదొడ్లు శుభ్రం చేసుకునే వసతులు ఉన్నాయా లేవా, శానిటరీ నాప్కిన్లు అందుబాటులో ఉన్నాయా, వాడిన నాప్కిన్లను సురక్షితంగా పారేసే ఏర్పాట్లు ఉన్నాయా లేవా అనే అంశాలపై తరచుగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించింది. తీర్పు వెలువడిన తేదీ నుంచి 3 నెలల్లోగా ఈ ఆదేశాలని ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. అలా అమలవుతున్నాయా లేదా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ, రాష్ట్రాల బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లను కోరింది. మునగ ప్యాడ్లతో సురక్షితమైన పీరియడ్ కేర్. ఋతుస్రావం సమయంలో మహిళలు మూత్రనాళ సమస్యలు, బ్యాక్టీరియల్ వాగినోసిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే నెలసరి అప్పుడు మునగ మొక్క అంటే మొరింగా సారాల ఆధారిత శానిటరీ ప్యాడ్లను వినియోగించడం వలన ఈ రిస్క్ ను తగ్గించే అవకాశం ఉందని ప్రముఖ గైనకాలజిస్టులు, వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి సహజమైనవని, చర్మ స్వభావానికి అనుకూలంగా ఉంటాయని తెలిపారు. సాంప్రదాయ వైద్యంలో మునగ చెట్టును ఒక అద్భుతమైన వృక్షంగా చెబుతుంటారు. ఇది దానిలోని విస్తృత శ్రేణి బయో యాక్టివ్ సమ్మేళనాలకు ప్రసిద్ధి చెందింది. దీని వలన పలు ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రీయ అధ్యయనాలు కూడా ధృవీకరిస్తున్నాయి.
వాటిలో పరిశుభ్రత, నెలసరి సంరక్షణకు సంబంధించిన యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలు వంటివి ఉన్నాయి. సాధారణ ఔషధాలతో పోలిస్తే మునగ ఆకుల సారాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్యను ప్రదర్శించినట్లు ఓ అధ్యయనం వెల్లడించినట్లు ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. మొత్తానికి టాయిలెట్ ఖచ్చితంగా ఉండాలనే కోణంలో ఒక వార్త ప్రధానంగా రావడం జరిగింది. ఇక మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న అజిత్ పవార్ సతీమణి. క్రీడలు, ఎక్సైజ్ శాఖల కేటాయింపు. అజిత్ నిర్వహించిన ఆర్థిక శాఖ ఫడ్నవీస్ వద్దే 2 వారాల్లో 2 ఎన్సిపిల విలీనం. అధ్యక్ష రేసులో పవార్, సునేత్ర, సుప్రియ, అదేవిధంగా ప్రఫుల్. విమాన ప్రమాదంలో మరణించిన ఎన్సిపి అధినేత అజిత్ పవార్ స్థానంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన భార్య సునేత్ర పవార్ శనివారం ప్రమాణం చేయనున్నారు. ఈ పదవి చేపట్టాలని పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తికి ఆమె అంగీకారం తెలిపారని సీనియర్ నాయకుడు మంత్రి ఛగన్ భుజ్బల్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న ఆమెను శనివారం తమ శాసనసభాపక్ష నేతగా ఎన్సిపి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. కాగా దివంగత పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక ప్రణాళిక శాఖలు చూసేవారు. ఎక్సైజ్, యువజన సంక్షేమం, మైనార్టీల అభివృద్ధి, క్రీడలు కూడా ఆయన వద్దే ఉన్నాయి. ఇక ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో సునేత్ర ఆర్థిక శాఖ వంటి కీలక శాఖను నిర్వహించలేరని, ఆమెకు ఎక్సైజ్, క్రీడల శాఖలు ఇస్తామని, ఆర్థిక శాఖ ప్రస్తుతానికి సీఎం ఫడ్నవీస్ వద్దే ఉంటుందని బీజేపీ నాయకత్వం ఎన్సీపీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక బడ్జెట్ సమావేశాల తర్వాత ఆర్థిక శాఖను ఎన్సీపీకి ఇస్తామని ప్రతిపాదించిందని ఇందుకు వారు సమ్మతించినట్లు సమాచారం. అజిత్ మరణంతో బారామతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికల్లో సునేత్ర బరిలోకి దిగనున్నారు. ఇక విలీనంపై జోరుగా మంతనాలు. మరోవైపు 2 ఎన్సీపీల విలీనం ఖాయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఎస్పీ, దివంగత అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 2 వారాల్లో కలిసిపోతాయని 2 వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. అయితే విలీనం తర్వాత పార్టీకి ఎవరు నేతృత్వం వహించాలన్న అంశంపై ప్రస్తుతం పవార్ కుటుంబంలో జోరుగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. పవార్ తో పాటు అజిత్ భార్య సునేత్ర పవార్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ రేసులో ఉన్నట్టు తెలిసింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలోనే 2 ఎన్సీపీలు కలిసిపోవాలని అజిత్ పవార్ కూడా ఆశించారని ఎన్సీపీ, ఎస్పీ నేత జయంత్ పాటిల్ తో ఆ దిశగా చర్చలు కూడా జరిపారని, ప్రస్తుత జెడ్పీ ఎన్నికల తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారని పవార్ పార్టీ నేతలు అంటున్నారు. అయితే అజిత్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో విలీనానికి సుముఖంగా లేరు. అజిత్ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు, ఎన్సీపీ శాసనసభాపక్ష నేత, మహాయుతి ప్రభుత్వంలో కీలక భాగస్వామి. ఈ నేపథ్యంలో 2 పార్టీలు విలీనమైతే తర్వాత పార్టీ వైఖరి ఎలా ఉంటుంది, ఫడ్నవీస్ ప్రభుత్వంలో కొనసాగుతుందా లేదా అనేది అసలు ప్రశ్న. ప్రభుత్వం నుంచి వైదొలిగే ఉద్దేశం ఎన్సీపీ ఎమ్మెల్యేలకు లేదా, అందుకే అజిత్ నిర్వహించిన శాఖల భర్తీపై తొలుత దృష్టి పెట్టాలని, ఆ తర్వాత విలీనంపై చర్చలకు వెళ్లాలని వారు పట్టుబడుతున్నారు. కాగా బారామతి విమాన ప్రమాదంపై రాష్ట్ర సిఐడి విభాగం శుక్రవారం దర్యాప్తు ప్రారంభించింది. వెలుగు ప్రధాన పత్రికలోని వార్తలు ఒకసారి చూద్దాం. ఫామ్ హౌస్ లో కాదు నందినగర్ లో విచారిస్తామంటూ కేటీఆర్ సంబంధించిన ఒక వార్త. పోలవరం, నల్లమల సాగర్ అజెండాలో పెట్టదంటే ఒక వార్త. ఐటీ సోదాలు చేస్తుండగానే వ్యాపారి సుసైడ్. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు చేస్తుండగా ఓ వ్యాపారి తుపాకీతో కాల్చుకున్నాడు. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 3 రోజులుగా సోదాలు జరుగుతుండటంతో విసిగెత్తి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తీసుకోవాలి. బీహార్ లో ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా ఖాతా తెరవాలనుకుంటే సర్కార్ అనుమతి తీసుకోవాలని ఆ రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. డిజిటల్ స్పేస్ లో క్రమశిక్షణగా నడుచుకునేందుకు ఈ నిర్ణయం అని తెలిపింది. నేడు 5వ T20 ఇండియా న్యూజిలాండ్ టీంలు శనివారం జరిగే ఆఖరి T20కి రెడీ అయ్యాయి. 5 ప్రధాన బౌలర్లలో బరిలోకి దిగి చేసిన ప్రయోగం బెడిసి కొట్టడంతో టీమిండియా 4వ మ్యాచ్ లో ఓడింది. ఫలితంగా సిరీస్ లో ఇండియా ఆధిక్యం 3-2కు తగ్గింది. మన నీళ్లు గురువుకు దారాదత్తం. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. ఢిల్లీ వేదికగా తెలంగాణకు జలద్రోహం అంటున్నాడు హరీష్ రావు. సర్కారుపై రిటైర్మెంట్ల భారం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9,978 మంది పదవి విరమణ, దాదాపు 6,000 కోట్లు అవసరమని అంచనా. ఇప్పటికే ఉద్యోగులకు 9,000 కోట్లకు పైగా బకాయిలు, ప్రతి నెల 700 కోట్లు చెల్లిస్తున్నా సరిపోని పరిస్థితి. ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతున్న ఎంప్లాయీస్, రిటైర్మెంట్ ఏజ్ పెంచి బెనిఫిట్స్ భారం తప్పించుకున్న గత సర్కార్. సిల్వర్ డమాల్ మార్చ్
ఫ్యూచర్ కాంట్రాక్టులో ఒక్కరోజే 1,00,000కు పైగా తగ్గుదల. నిన్న మొన్నటి దాకా చుక్కలంటిన వెండి ధర ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. గురువారం నాటి ధరల క్రాష్ శుక్రవారం కూడా కొనసాగింది. ఒక్కరోజే ఏకంగా 1,00,000కు పైగా తగ్గింది. మార్చి 2026 సిల్వర్ ఫ్యూచర్ ట్రేడింగ్స్ లో శుక్రవారం రాత్రి భారీగా పతనం చోటు చేసుకుంది. గరిష్ట రికార్డ్ కిలో ధర 4,20,048కి చేరిన ధర భారీ సెల్ ఆఫ్ కారణంగా 2,90,922కు పడిపోయింది. ఇక గడిచిన 15 ఏళ్లలో ఒక్క రోజులో నమోదైన అతిపెద్ద పతనం ఇదేనని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఆల్గరిథం మాటలో పావులుగా గిగ్ వర్కర్లు 40% నెలసరి నెలవారీ ఆదాయం కేవలం 15,000 లోపే. మేయర్ సీటుకు మస్తు పోటీ. పెద్ద మున్సిపాలిటీలు చైర్పర్సన్లకు ఫుల్ డిమాండ్. అన్ని పార్టీల నుంచి రంగంలోకి ఆశాభావులు. కార్పొరేటర్లు కౌన్సిలర్ల ఎన్నికల ఖర్చులు భరిస్తామంటూ ఆఫర్లు. కేసీఆర్ కు మళ్ళీ నోటీసులు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ. ఎర్రవల్లికి రాలేం, నందినగర్ ఇంటిలోనే విచారిస్తాం. ఇంటికి నోటీసులు అందించి వెళ్లిన అధికారులు. కేసీఆర్ కు మళ్ళీ నోటీసులు ఇవ్వలేరు. 65 ఏళ్ల వారు ఎక్కడుంటే అక్కడే విచారించాలి. హైదరాబాద్ రావాలని చెప్పడం చట్ట వ్యతిరేకం. ఎర్రవల్లి నివాసం జూబ్లీ చేసి పరిధిలో రాదు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావు. ఈయన చట్టం గురించి మాట్లాడుతున్నాడు న్యాయవాది. మరి అవినీతి చేయమని చెప్పిన న్యాయవాది ఈయనకు, ఆయన తరపున ఈయన వాదన. తెలంగాణ ప్రాజెక్టులేమి ఒప్పుకోం. 968 టీఎంసీలను అంగీకరించేది లేదు. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను పరిగణించవద్దు అంటూ ఏపీ పేర్కొందంటూ టీఆర్ఎస్ లో వాదన. ఎమ్మెల్యే దానం వితండవాదం. నాది బీఆర్ఎస్ పార్టీ, నన్ను సస్పెండ్ చేయలేదు. చేయి గుర్తు మీద పోటీ చేశాను, పట్టించుకోకండి. స్పీకర్ కు దానం నాగేందర్ వినతి. స్పీకర్ నిర్ణయం అపహాస్యం. ఫిరాయింపు ఎమ్మెల్యే బీకేఆర్ బరితెగింపు. పార్టీ మారలేదంటూనే కాంగ్రెస్ ర్యాలీలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇక కాంగ్రెస్ ను గెలిపించాలని నిస్సిగ్గుగా విజ్ఞప్తి. బీ ఫారంలన్నీ హస్తగతం చేసుకున్న వైనం సరితకు రిక్త హస్తం. ఆ వర్గంలో నైరాగ్యం. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు. మిత్రులారా, మీ సూచన సలహాల అభిప్రాయాలు తెలియజేయండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.